కాబట్టి మొట్టమొదటి విషయం మీకు చెప్పేది ఏంటంటే, భక్తిలో లోతుకు వెళ్ళమని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఆల్రెడీ మీరు భక్తిపరులు అయితే, ఉన్న అంతస్తు నుంచి ఇంకొక అంతస్తు పైకి ఎక్కడానికి, ఉన్న లోతు నుంచి ఇంకొంచెం లోతుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీరు కలిగి ఉన్న దేన్ని బట్టి కూడా కలత చెందకండి. భక్త సింగ్ గారు ఎలాగైతే ఉన్నాడో, దేవదాసయ్య గారు ఎలాగైతే ఉన్నాడో, తరువాతి భక్తులు ఇప్పుడు నన్ను ఎలా అయితే ఉంచాడో దేవుడు, నాకదే ఈ రోజుకి నా ధీమా అదే. ఎక్కడ ఎవడు గదిలినా, ఏ అవసరం వచ్చినా, ఎవరు ఏ విధమైన బెదిరింపులు తీసుకొచ్చినా నా ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడు, ఆయన యందలి నాకున్న భక్తి. కప్పిపుచ్చుకోకుండా యథార్థంగా దేవుని ముందు ఉన్నట్టు ఉన్నా. నేనేమై ఉన్నానో అది మీ ముందు చెప్పా, దేవుని ముందు కూడా చెప్పుకున్నా. దేవునికి స్తోత్రం. నా దేవుడు నమ్మదగిన వాడన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో గుండా నేను వచ్చినా, ఆ భక్తి అనేది గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది నాకు. నాకు ఎదురైన షాకులు మామూలు కాదు. కానీ ఎన్నొచ్చినా నేను ధైర్యంగా ఉండటానికి, నా వాళ్ళని ధైర్యంగా ఉంచడానికి ఆ భక్తే కారణమైంది. నేనేమి తల నెరిసిపోయిన ముసలోనేం కాదు. ఏమండి, అంత అయిపోయిందిలే పాప, అయిపోయి అంత సరుకు అంతా అయిపోయి ఇక దేవుడురా, దేవుడు నాయనా, అంతా దేవుడే అంటున్నాడని అనుకోవద్దు సుమా. 21 సంవత్సరంలో దేవుణ్ణి గుర్తుపట్టా. ఇంచుమించు 24 ఏళ్ల ప్రాయంలో సేవకొచ్చా. అప్పుడే కనెక్ట్ అయిపోయింది దేవునితో మనసు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 18 సంవత్సరాల పైచిలుకు దేవుని సేవలో ఉన్నా. 42, 43, 43 ఆ ప్రాంతానికి చేరా ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఆలోచించండి, ఏ ఏ టైంలో కనెక్ట్ అయింది దేవుడికి? ఏమంటే ఎంతకి ఇంట్రెస్ట్కి వింటున్నారా, లేకపోతే ఏం భక్తితో పోరా బాబా అంటున్నారా? మ్యాటర్ మీ క్లారిటీ ఉందా? ఒక్క పదం దగ్గరే తిరుగుతున్నాను నేను ఫస్ట్ ఇందాక నుంచి, ఎందుకంటే దాని ప్రాముఖ్యత అలాంటిది. ఇప్పుడు మీలో కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, ఓ తలకాయ నిండా బోల్డన్ని ఆశలు, ఆలోచనలు, కోరికలు, వాంఛలు, రకరకాల. నేను అంటాను, అవన్నీ బుస్సు బాబు, బుస్సు. అవి కాదు, దేవునికి లింక్ అవ్వు, 10 మందికి దీవెన అవుతావు అని చెప్తున్నాను నేను. దేవునితో అనుసంధానం చేయబడు చెల్లి, 100 మందికి, 1000 మందికి దీవెనకరమైన పాత్ర అవుతావురా తల్లి అని చెబుతున్నాను నేను. కొంతమంది దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, కొంతమంది దాన్ని పక్కన పెట్టేస్తారు. మీరు పక్కన పెట్టేస్తారని అయితే అనుకోను నేను, ఎందుకంటే మీరు సోదోళ్ళు కాదు, భక్తిపరులు. కాస్తో కూస్తో భక్తి ఉండబట్టే మీరు దేవుని పాదాలు వెతికారు. దాంతోపాటు ఇంకొంచెం పేతురు, నీ ధోనిను కొంచెం లోతునకు నడిపించు అన్నాడు. భక్తిలో లోతుకు పోయినప్పుడు ఏం జరిగిద్ది అంటే, నంబర్ 1, లోకమును మనం చూసే దృక్పథం మారిపోయింది. పాయింట్ నెంబర్ 1 రాసుకోయగా. భక్తిలో లోతుకు వెళ్ళే కొద్దీ ఏం జరిగిద్ది అంటే, లోకాన్ని మనం చూసే దృక్పథం మారిపోయిద్ది. లోకం భయపడే వాటికి మనం భయపడం, లోకం లక్ష్య పెట్టిన వాటిని లక్ష్య పెట్టం, లోకం ఆందోళన చెందే వాటి విషయంలో మనం అస్సలు ఆందోళన చెందాం. లోకం కదిలిపోయే సంగతుల విషయంలో మనం కనీసం వీసుమంతా కూడా కదలం. ఎందుకంటే మన దృక్పథం మారిపోద్ది. కారణం, మనం ఆయనతో కనెక్ట్ అయ్యాం. దేవునికి స్తోత్రం. మీరందరూ నిజంగా అలాంటి భక్తిపరులు అయితే చూడాలని నా ఆశ. దేవదాసయ్య గారు లాగా మీరు మాట్లాడితే వినాలని నా ఆశ. ఎలా? అంత పెద్ద అవసరం పెట్టుకొని లోపల పోయి పాట రాసుకొని వచ్చాడేంది? నాకేం కొదువు అంటాడేంది? కానీ జరిగింది అదే.
అప్పటి వరకు కూటాలకు సాయం చేసిన వాళ్ళు సర్దుకున్నారు. ఆ సంవత్సరం ఎవ్వరు ఏ విధంగానూ హెల్ప్ చేయలే. బ్రేక్, టైం దగ్గరకు వస్తుంది. కానీ ఆశ్చర్యం చెప్పన, ఎవరున్నారని చెప్పాడు? నిజంగా మీరందరూ అంత ధీమాగుంటే ఎంత బాగుండు. కానీ ఏం చేద్దాం, ఇంత సెగ తగలంగానే కలవరం. మళ్ళీ భక్తులే. దేవునికి స్తోత్రం కలుగును గాక.